సింగరేణి కార్మికులు ఉండేటువంటి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్న ఈ ఏరియాలో మా కార్మికులతో కలిసి మేము ఈరోజు కదం తొక్కడం జరిగింది. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని తక్షణమే న్యాయ విచారణ జరిపి సెట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపి ఎవరికైతే అందులో సంబంధాలను అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, సింగరేణిలో కొత్త నిబంధనలు తెచ్చి సైట్ మీద అనే పేరు మీద అవినీతికి ఆస్కారం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్న సందర్భంలో మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలను కేంద్రంలో ఉండేటువంటి కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలని, నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధాలే లేకపోతే ఈ విషయంలో తక్షణమే సిబిఐ అదేవిధంగా సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపి ఈ సింగరేణి పరిరక్షణకు సహకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగ వివరించలేకపోతే బీజేపీని కాంగ్రెస్ పార్టీని రెండింటిని కూడా బట్టలిపే కార్యక్రమం చేస్తాం, ఇద్దరిని కూడా ఎండగడతాం, సరిగా చేయలేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అని సందర్భంగా హెచ్చరిక చేయడం కొరకే ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ సెంటర్లో మా యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన పద్ధతిలో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం. విషయాన్ని ప్రస్తావన చేస్తే రాత్రి ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పింది హరీష్ రావు గారికి ఫోన్ ట్రాఫిక్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, ఆయన విచారించాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు సిట్ ఎవరైతే విచారణ చేస్తున్న అధికారులు ఒక తంతులాగా 2 ఏళ్ళ నుంచి సాగదీస్తూ ఉన్నారు. 24 నెలల నుంచి ఫోన్ ట్రాపింగు లీకులు ఇస్తూ ఉన్నారు. ఆనే ప్రమేయం ఈయన ప్రమేయం. ఈరోజు మరి హరీష్ రావు గారు వంతు వచ్చింది. నిన్న ఆయన 11 గంటల నుంచి దాదాపు 7 గంటల దాకా విచారణను సహకరించిండు. మళ్ళీ పిలుస్తాం నువ్వు ఎన్ని సార్లు పిలిచినా ఏం చేసినా ఏమీ చేయలేవు. నీ యొక్క తాటాకు చప్పుర్లకు ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడరు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మా పోరాటం ఆగదు. ఈ ప్రభుత్వం చేసే అవినీతిని ఎండగడతాం. దీనికి సహకరిస్తున్న బీజేపీని బట్టబయలు చేస్తాం. ఇద్దరి యొక్క రహస్య ఒప్పందాలను బట్టబయలు చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు కోల్ మినిస్టర్గా ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 49% నీ కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నది. ఇంత సిగ్గుగా అవినీతి జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు సాక్షాత్తు తెలంగాణ ప్రాంత బిడ్డవై ఈరోజు సింగరేణికి అన్యాయం జరుగుతుంటే, సింగరేణి మూతపడే స్థాయికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతే, న్యాయ విచారణ జరిపించలేకపోతే అందులో నీ పాత్ర కూడా ఉంది, అందులో నీకు కూడా వాటా ఉందనేటువంటి అనుమానం ప్రజలు కలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా దీని విషయంలో సరిగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి పాలన, అవినీతి పాలనకు నిదర్శనంగా మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, ఒరిస్సాలో నైని గనులు సింగరేణికి కేటాయించినటువంటి వాటిని మరి గతంలో అక్కడ చూసొచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి టెండర్ని క్యాన్సిల్ చేస్తూ మరి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి మరి దాన్ని ఆ టెండర్ని కేటాయించాలనే దురుద్దేశంతో ఇవాళ దాన్ని మరి పేపర్లో వచ్చినటువంటి సంఘటన అందరికీ తెలుసు. దాన్ని హరీష్ రావు గారు బయటపెట్టిన సందర్భంగా మరి పొద్దున ఈ కార్యక్రమాన్ని బయట పెడితే సాయంత్రమే మరి గతంలో సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ మీద ఎలాంటి మరి దీంట్లో ఆధారాలు లేవని కొట్టివేసినటువంటి మరి కేసుని మళ్ళీ నోటీసులు పంపి హరీష్ రావు గారిని పిలిచి నిన్న దాదాపుగా 6-7 గంటలు కూర్చోబెట్టి మరి మానసికంగా ఇబ్బంది పెట్టి అడిగిందే అడిగి పాడిందే పాడరా మరి అన్నట్టుగా చేసినటువంటి కార్యక్రమం చూసినాం. ఇవాళ ఏది ఏమైనా మరి సింగరేణి కాలరీస్కి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అనేకంగా కారుణ్య నియామకాలు అయితేనేమి, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితేనేమి, పవర్ ఫ్రీగా ఇవ్వటం అయితేనేమి, మరి సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకి మరి హాస్పిటల్లో చూపించుకునేటానికి సౌకర్యం కల్పించడం అయితేంది, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు గతంలో కార్యక్రమాలు చేసిండ్రు. కానీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఉన్న సింగరేణి డేని కూడా చెయ్యలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. సింగరేణికి లాభం జరిగే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా గొంతు లేపుతాము, అడుగుతాము, నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చేస్తా ఉన్నారో, మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గారి మీద, మరి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ మీద హరీష్ రావు గారి మీద మరి ఇట్లా
రేపు కేసీఆర్ గారికి కూడా నోటీసులు పంపిస్తామని లీకులు ఇవ్వటం, ఇట్లాంటి చిల్లర రాజకీయం చేస్తే ఇది ఎక్కువ రోజులు నిలబడదు అని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన గొంతు విప్పి ఎప్పటికప్పుడు జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద మా గొంతు మరి వినిపిస్తామని తెలియజేస్తూ, తప్పకుండా ఇది ఏదేమైనప్పటికైనా ఇప్పటికీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి ఇవాళ ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఎవరికి ఇస్తే మరి సింగరేణికి లాభం జరుగుతుందో, రాష్ట్రానికి లాభం జరుగుతుందో వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము కేంద్రం నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్తారు. మరి ఇవాళ ఇది కేంద్రానికి సంబంధించిందే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు, మరి ఎవరైతే ఇవాళ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కేంద్రంలో నిర్ణయం తీసుకొని మరి మోడీ గారి సమక్షంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మరి మీరు కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏమన్నంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఇవాళ వాళ్ళు చెప్తా ఉంటారు. ఇవాళ మరి కాంగ్రెస్ తోని కుమ్మక్కైనరా బీజేపీ పార్టీ వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రానికి సింగరేణికి న్యాయం జరగాలనేదే మా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.